హాయ్ అండి అందరికీ. నేనైతే కొరమించాప ఎండు మామిడి బొరుగుల కర్రీ చేస్తున్నానండి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇది పాతకాలం నాటి వంట అండి. మా అమ్మమ్మ వాళ్ళు చేసేవారు. ముందుగా 1 కేజీ వరకు కొరమీను తీసుకున్నానండి. అందులో ఉప్పు, కారం, పసుపు వేసి కొద్దిసేపు పక్కన పెట్టుకున్నాను. నేనైతే ఇప్పుడు ఎండు మామిడికాయ బొరుగులు ముందుగా ఉడికించి పక్కన పెట్టుకోవాలండి. వాటిని అయితే ఉడికించుకుంటున్నాను. ఇప్పుడైతే కళాయి పెట్టుకొని పోపు వేసుకుందామండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినపప్పు వేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలండి, ఆనియన్స్ 2 వేసుకున్నానండి, పెద్ద ఆనియన్స్. కొరమీను ఎండు మామిడి బొరుగు అయితే చాలా బాగుంటుంది. ఇందులో ఆవాలు, జీలకర్ర, ధనియాలు పేస్ట్ వేయాలండి. అల్లం వెల్లుల్లి వేసుకొని, అదే పచ్చి మసాలా అంటారు. ఇదే టేస్ట్ దీనికి. ఇంకా గరం మసాలా ఏం వేయనవసరం లేదండి. కొంచెం ధనియా జీరా పౌడర్ వేసుకుంటే చాలు. అది కూడా వేయకపోయినా బాగుంటుంది. అప్పట్లో అయితే అలాగే వండేవారండి మా అమ్మమ్మ వాళ్ళు. చేప ముక్కలు వేసుకున్నానండి. ఒకవైపు అయితే ఏగాయి. వీటిలో టమాటా వేయడం ముందు మర్చిపోయానండి. చేపల కన్నా ముందు టమాటా వేయాలి. ఇప్పుడైతే అందుకే చేపలన్నీ పక్కన పెట్టి టమాటాలు వేసుకున్నాను. కొరమీను చేపలు అయితే కొంచెం గట్టిగా ఉంటాయి కనుక కదిపినా ఏమీ పాడవ్వండి ముక్కలు. టమాటాలు అయితే మగ్గిపోయి, కొద్దిగా ధనియా జీరా పౌడర్ వేసుకున్నానండి. ఇప్పుడు ఎండు మామిడికాయ బొరుగులు కొద్దిగా ఇలా పిసికి వేసుకోవాలి. మనకు కావాలంటే వాటర్ వేసుకోవచ్చు, లేదంటే మొత్తం ఒరుగులతో పాటు కూడా వేసుకోవచ్చు, లేదంటే ఒట్టి వాటర్ కూడా వేసుకోవచ్చండి. ఈ మామిడి బొరుగులు తింటే చాలా బాగుంటాయి. అందుకే నేను మామిడి బొరుగులతో పాటు వేస్తున్నాను. ఈ కర్రీ మీ ఇంట్లో మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేను చెప్పిన పచ్చి మసాలా పేస్ట్ వేసుకొని చేసుకుంటే చాలా, మిగతా ఏం వేయకపోయినా పర్వాలేదండి. కొద్దిగా కస్తూరి మెతి వేసుకున్నాను, కొద్దిగా కొత్తిమీర అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కర్రీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ.